హలో గైస్, మార్నింగ్. ఇవాళ వచ్చేసి October 17th. ఈరోజు నాకు ఫస్ట్ స్కాన్ ఉందన్నమాట. చెప్పలేను నేను ఎంత నర్వస్ ఉన్నానో. ఐఎమ్ వెరీ వెరీ నర్వస్ రైట్ నౌ బికాస్ ఇంతవరకు అసలు స్కాన్ అవ్వలేదు ఒక్కసారి కూడా. అంటే ప్రైవేట్గా యూ కెన్ గో, అంటే మనం వెళ్ళి ఒకవేళ మనం చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. కానీ వాసు అన్నాడు ప్రైవేట్గా ఎందుకు, మనకేం ఇష్యూస్ లేవు కదా ప్రస్తుతానికైతే, టచ్ వుడ్. సో అని చెప్పేసి వెళ్ళలేదు. ఈరోజు అఫీషియల్ ఫస్ట్ స్కానింగ్ డేట్ అనమాట వాళ్ళు ఇచ్చారు. నాకు చాలా టెన్షన్గా ఉంది. దాంట్లో హార్ట్ బీట్ ఒకటి చెక్ చేస్తారు, తర్వాత ఏదో సిండ్రోమా సంథింగ్ ఏదో ఉందేమో బేబీకి అయినా చెక్ చేస్తారంట. నాకైతే ఫుల్ టెన్షన్గా ఉంది, ఎందుకో తెలీదు. ఐఎమ్ వెరీ అంటే అలా అని ఓవర్ థింక్ ఏం చేయట్లేదు, బట్ సడన్గా ఇలా స్కాన్ ఉంది అనేసరికి ఇంకా అదే థాట్ వెళ్తుంది అనమాట, ఏమవుతుందో అని చెప్పేసి. సో చాలా టెన్షన్గా ఉంది. బట్ యా, వెళ్తేనే కదా మనకి కూడా తెలుస్తుంది బేబీ అంత ఫైన్ ఉందా, అంత మంచిగా ఉందా లేదా అనేది. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ దట్ అపాయింట్మెంట్ వచ్చింది అని చెప్పేసి. అపాయింట్మెంట్ రానంత వరకు లెటర్ రాలేదనమాట నాకు. మా ఫ్రెండ్ ఇంకొక ఆమె కూడా ప్రెగ్నెంటే, తను నాకు చెప్పింది, నేను తనకు చెప్పలేదనమాట నేను ప్రెగ్నెంట్ అని. బట్ నేను అన్నీ అడుగుతున్నాను, నీకు వచ్చిందా ఫస్ట్ స్కాన్ అంటే ఎప్పుడో వచ్చింది అంది, నాకు రాలేదు. అదొక టెన్షన్, నాకెందుకు రాలేదు అని అలా ఒక 1 వీక్ అయ్యింది. 2 వీక్స్ దాకా ఫోన్ చేసి చంపేశాను వాళ్ళకి, హాస్పిటల్ వాళ్ళకి, నాకు రాలేదని. అయితే ఫైనల్లీ వచ్చింది. వచ్చాక 17th అని తెలిసినప్పుడు ఓకే ఫైన్ అనుకున్నా, కానీ ఆ డేట్ దగ్గరకు వచ్చేసరికి టెన్షన్గా ఉందన్నమాట. సో ఈరోజే అది అంత మంచిగా అవ్వాలని. అండ్ నాకు సెంటిమెంట్ థర్స్డే, ఏదైనా థర్స్డే చేయాలనుకునే మైండ్ సెట్ నాది. సో థర్స్డేనే వచ్చింది నాకు స్కాన్. సో బాబా దయ అంత మంచిగా అవ్వాలనుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను లీవ్ పెట్టాను, నాకు లీవ్స్ ఉన్నాయి. సో ఇంకా నేను ఆఫీస్లో చెప్పలేదు నేను దట్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి. సో నాకు ప్రతిసారి అపాయింట్మెంట్ అనేసరికి డెంటల్ అపాయింట్మెంట్, ఈ అపాయింట్మెంట్ చెప్పి చిరాకు వచ్చింది. ఈరోజు నాకు ఎంతసేపు అవుతుందో నాకు తెలీదు. సో లాస్ట్ వీక్ నేను మిడ్ వైఫ్కి వెళ్ళేటప్పుడు నేను అదే చెప్పాను, డెంటల్ అపాయింట్మెంట్ అని సంథింగ్ ఏదో చెప్పాను. ఎందుకంటే మన సైడ్ మనం చెప్పకూడదు, లైక్ అంటిల్ 12 weeks వీ షుడ్ నాట్ సే అంటారు కదా. సో ఐ డోంట్ వాంట్ టు సే టు ఎనీవన్, అందుకే నేను చెప్పలేదన్నమాట. సో అందుకే అబద్ధం చెప్పి నాకు చిరాకు వచ్చింది. సో అందుకే ఈరోజు లీవ్ పెట్టేద్దాం, నాకు చాలా లీవ్స్ ఉన్నాయి. అంటే ఇంకా 1.5 ఎంతో ఉండే, అది ఇంక ఈరోజు పెట్టేశాను, హాఫ్ మొన్న పెట్టేశాను. సో అలా అయితే అయిపోయింది. బట్ లీవ్స్ గురించి అవన్నీ పక్కన పెట్టేస్తే పోనీ లీవ్స్, కానీ వెరీ టెన్షన్. 1:50కి అపాయింట్మెంట్ ఆఫ్టర్నూన్. సో వాళ్ళు ఫుల్ వాటర్ తాగేసి రమ్మని చెప్పారనమాట. బ్లాడర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఉండాలి, మీరు పింట్ ఆఫ్ వాటర్ తాగేసి రండి. అండ్ డోంట్ గో టు వాష్రూమ్ అంటిల్ ద స్కాన్ గెట్స్ కంప్లీట్ అని చెప్పారు. సో యూ కెన్ సీ ఆన్ మై ఫేస్ ఐఎమ్ వెరీ నర్వస్, ఎక్సైటెడ్ కూడా ఉంది. ఫస్ట్ టైం మా బేబీని చూడబోతున్నాము అని చెప్పి, అలాగే టెన్షన్ కూడా ఉంది. సో ఏమవుతుందో ఈ వ్లాగ్లో మీరు చూడండి. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అయిపోయి, టెన్షన్ పడుతూ ఏం రాదు. సో అందుకే ఫ్రెష్ అయిపోయి కిందకు వచ్చేసి ఇప్పుడు పూజ చేయాలన్నమాట. అన్నీ అయితే రెడీ చేసుకున్నాను, ప్రసాదం చేసేసాను, ప్రసాదం కూడా పక్కన పెట్టేశాను, అన్నీ కడిగి పెట్టుకున్నాను, పూలు అన్నీ, అగరబత్తి అగిపెట్టి అన్నీ రెడీగా ఉన్నాయి. వాసు ఒక్కడు వచ్చి స్నానం చేసుకుంటే మేము ఇంకా స్టార్ట్ చేసేయచ్చు. ఎందుకంటే మనం దీపం పెట్టడం కంటే కూడా మన ఇంట్లో మన హస్బెండ్స్ కానీ మన డాడీలు కానీ వాళ్ళు పెడితే చాలా మంచిది అని రెగ్యులర్గా థర్స్డేస్ నేనే చేస్తాను. ఈ రోజు ఏంటంటే కొంచెం స్పెషల్ కదా, ఇలా పండగ రోజు కానీ ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు నేను వాసుతోనే దీపం పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇంకా మంచి ఏదో ఇంకొంచెం ఎక్కువ జరిగితే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో అలా అన్నీ రెడీ చేశాను. జస్ట్ వాసు వచ్చేసి ఇక పెట్టేస్తే అయిపోతుంది అనమాట. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ వాసు. అండ్ అలాగే ఇంకా అపాయింట్మెంట్ టైం అయిపోయిందని మేము స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ టైం నేను హాస్పిటల్ చూశాను యూకేలో.
అంటే టచ్ కూడా మాకేం హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండే కాబట్టి మేము అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాలేదు. ఫస్ట్ టైం హాస్పిటల్ లండన్లో ఎలా ఉంటుందా అనుకుంటూ వెళ్ళాము. ఇక ప్రతి ఒక్క అపాయింట్మెంట్కి మనకి ఇలా లెటర్ పంపిస్తారు ఇంటికి. సో ఆ లెటర్ తీసుకొని వెళ్ళాలి ప్రతి ఒక్క అపాయింట్మెంట్కి. మిస్ అయినా నో ప్రాబ్లం, బట్ తీసుకెళ్తే బెటర్. అండ్ మేము వెళ్ళింది లంచ్ టైం అరౌండ్ 1:52కి కదా. సో చాలా ట్రాఫిక్ ఉండే. ఎప్పుడంతే ఇప్పుడు కూడా మేము వెళ్ళిన ప్రతిసారి ట్రాఫిక్కే ఉంటుంది. సో మరి లేబర్కి వెళ్ళినప్పుడు మరి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈసారి మేము ట్రాఫిక్ అనేది మేము చూస్తూనే ఉంటాం అక్కడ. సో నా హాస్పిటల్ వచ్చి డారెంట్ వ్యాలీ. డాట్ఫోర్డ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అదే హాస్పిటల్ ఇస్తారనమాట డిఫాల్ట్గా. మా ఫ్రెండ్స్ ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ అయితే వాళ్ళందరికీ కూడా ఇంకా అదే వస్తుంది. అండ్ ఇట్లా మేము కార్ దిగేసి పార్క్ చేసి మేము ఇంకా వెళ్ళాము. అక్కడ వెయిటింగ్ ఉంటుంది. సో వెయిటింగ్ మన పేరు చెప్పాలి ఫస్ట్, తర్వాత కూర్చోమంటారు, తర్వాత వెయిటింగ్ అంతా ఉండి తర్వాత మనకి స్కాన్ చేస్తారు. డాక్టర్ గారు బేబీ కవర్ అప్ అయిపోయింది, అంటే మెజర్మెంట్స్ తీసుకున్నారు, కానీ ఇంకా కొంచెం మంచి యాంగిల్ వస్తుందేమో అని వాక్ చేయమన్నారు. సో అందుకే స్వీట్ తినమన్నారు. మేము స్వీట్స్ మానేసాం కాబట్టి అరటిపండు తిన్నాను. అరటిపండు వాటర్ తాగాను, కోల్డ్ వాటర్. అండ్ ఇప్పుడు కొంచెం వాకింగ్ చేసి ఒక 10 minutes వెళ్ళి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారు. ట్రై చేసి అప్పుడు తెలుస్తుంది. లోపల కెమెరాస్ నాట్ అలౌడ్, అందుకే నేను లోపల అసలు వీడియో తీయలేదు. అండ్ ఆల్సో వాక్ చేయమని చెప్పారు. చాలామందికి ఇది ఫేస్ అయ్యే ఉంటుంది. సో వాక్ చేసి వచ్చాక ఒక్క పొజిషన్లో బేబీ మంచిగా కనిపించింది. అండ్ వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకున్నారు, అంతా అయిపోయింది. అండ్ ఫస్ట్ టైం మేము వెళ్ళాం కాబట్టి మా హాస్పిటల్లో రూల్ ఏంటంటే మనకి ఆ సోనోగ్రఫీ ఫొటోస్ కావాలంటే వీ హ్యావ్ టు పే ఫర్ దట్. సో మేము ఫస్ట్ టైం కాబట్టి మేము పే చేసుకొని తీసుకున్నాం అనమాట ఫొటోస్. టెస్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ కోసం వచ్చాము. మొన్ననే సగం తీసుకున్నారు, లీటర్ తీసుకున్నాను, ఇంకో లీటర్ తీసుకోవడానికి వచ్చారు. నెక్స్ట్ స్కాన్ 10th December అందులో బేబీ జెండర్ తెలుస్తుంది. సో వెయిటింగ్.